హలో స్టూడెంట్స్, ఈరోజు మనము కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ C++లో ఎలా చేయాలో చూద్దాం. ఓకే, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? సరే, మనం ఏంటో చూద్దాం. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? If a class contain multiple constructors, then we call that is the constructor overloading. When we are defining the multiple constructors, okay, where మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ డిఫైన్ చేసినప్పుడు దేంట్లో డిఫరెన్స్ ఉండాలి? వేర్ ఈచ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ హ్యావ్ different parameters list. Okay, if a class contains multiple constructors where each type of constructor have different parameters list is called the constructor overloading. Okay, సో ఏంటి, ఒకటే క్లాస్లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ని డిఫైన్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని అంటాం. వెన్ వీఆర్ డిఫైనింగ్ ద కన్స్ట్రక్టర్, మనం కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ మనం అంటున్నాం వేర్ ఈచ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ హ్యావ్ డిఫరెంట్ పారామీటర్స్ అన్నప్పుడు ఎలా డిఫైన్ చేయొచ్చు? మీన్స్ వీ హ్యావ్, మనకి ఏమున్నాయి? 3 types ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్. ఒకవేళ ఒకటే క్లాస్లో ఈ 3 డిఫైన్ చేస్తే దాన్ని కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. అలా కాకుండా ఇంకా వేట్లో డిఫరెన్స్ ఉండొచ్చు. వెన్ వీఆర్ డిఫైనింగ్ ద కన్స్ట్రక్టర్, మనం కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసినప్పుడు దేంట్లో డిఫరెన్స్ ఉండొచ్చు? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్ ఇంకేమవ్వచ్చు? ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్ డిఫరెంట్. ఇంకా దీంట్లో డిఫరెంట్ ఏమో ఉండొచ్చు? టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, మనం ఎప్పుడైనా కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ చేసినప్పుడు డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ని డిఫైన్ చేస్తాం కదా, అట్లా డిఫరెన్సెస్ ఏమో ఉండొచ్చు? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్. అంటే ఒక కన్స్ట్రక్ట్లో రెండే పారామీటర్స్, ఇంకో దాంట్లో 3, ఇంకో దాంట్లో 1, అలా డిఫరెన్స్ ఉండొచ్చు. ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఫస్ట్ ఇంటీజర్ తర్వాత ఫ్లోట్, అలా కాకుండా ఇంకొక కన్స్ట్రక్టర్లో ఫస్ట్ ఫ్లోట్ తర్వాత ఇంటీజర్, ఇంకో కన్స్ట్రక్టర్లో 2 ఇంటీజర్స్, ఇంకో కన్స్ట్రక్టర్లో 1 ఇంటీజర్, ఇలా మనం డిఫరెంట్గా డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఉంటే టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంటూ ఫ్లోట్ ఒక దాంట్లో ఇంటే, ఒక దాంట్లో డబుల్, ఇలా కన్స్ట్రక్టర్స్ని డిఫైన్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని అంటాం. ఓకే, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్కి సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్? కన్స్ట్రక్టర్ యొక్క సింటాక్స్ ఏంటి? ఎలా డిఫైన్ చేస్తాం మనం? క్లాస్, ఓకే, క్లాస్ నేమ్ అని స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్. స్టార్ట్ అయినప్పుడు ఏముంటుంది? ఇక్కడ మనము కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయాలి. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? whose name, with this is the special functions whose name is same as the class name. So here this has the body of the class. Okay, ఇది ఒక కన్స్ట్రక్టర్. ఇంకొక కన్స్ట్రక్టర్ డిఫైన్ చేస్తే it becomes, ఓకే, ఇక్కడ ఏమంటున్నాం నేను? పారామీటర్ 1,
పారామీటర్ 2 ఇక్కడ 2 పారామీటర్స్తో డిఫైన్ చేశాను. ఇది ఒక కన్స్ట్రక్టర్, ఇలా కూడా కన్స్ట్రక్టర్. ఇందులో ఏముంటుంది, బాడీ ఆఫ్ ది కన్స్ట్రక్టర్. ఇది ఇలా మనం డిఫైన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇదేమో ఏమి ఆర్గ్యుమెంట్స్ లేకుంటే దిస్ ఈజ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, 2 పారామీటర్స్. ఓకే, ఇలా మనం డిఫైన్ చేయొచ్చు. క్లాస్ నేమ్ కదా, ఇది సింటాక్స్. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఎలా డిఫైన్ చేస్తామో. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ శాంపుల్. అయితే ఇంకొకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కన్స్ట్రక్టర్స్ దేనికి యూజ్ అవుతుందంటే, కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ద పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటి, మెనీ ఫార్మ్స్ అంటే మనము పాలిమార్ఫిజంని ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్, ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్, ఇది ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇది పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. అలా మనం మెనీ ఫార్మ్స్ ఇలా డిఫైన్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి, పాలిమార్ఫిజంలో మనకి స్టాటిక్ పాలిమార్ఫిజంని ఇంప్లిమెంట్ చేయడానికి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ టు ఇంప్లిమెంట్, అంటే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఈజ్ టు ఇంప్లిమెంట్ స్టాటిక్ పాలిమార్ఫిజం కదా, ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సరే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం మనము. క్లాస్ శాంపుల్, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ నేను ఒక 2 మెంబర్స్ని డిఫైన్ చేస్తున్నాను, A, B. ఓకే, and here I am defining another variable, that is the float C. Okay, in the public part లో నేను ఏం డిఫైన్ చేస్తున్నాను, కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను, శాంపుల్ అని ఇచ్చాను. సో మన కన్స్ట్రక్టర్ నేమ్ కూడా ఏముంటుంది, శాంపుల్. నేను ఏం చేస్తున్నాను, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు అదేం చేయాలి, ఇట్ ఈజ్ టు ఆస్క్, ఏమని అడగాలి, ఎంటర్ 2 numbers. ఓకే, 2 ఇంటీజర్ వేరియబుల్స్ని రీడ్ చేయడానికి నేను ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, రీడ్ చేసిన వాల్యూస్ని డిస్ప్లే చేసేస్తున్నాను. సిఅవుట్ ఏమని, ఏ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్, ఏ వాల్యూని డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ న్యూ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ సిఅవుట్ బి వాల్యూని డిస్ప్లే చేస్తున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు అని డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ బిలో ఏం వాల్యూ ఉందో అది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ న్యూ లైన్. ఓకే, నెక్స్ట్ హియర్ ఐఎమ్ క్లోజింగ్ ద కన్స్ట్రక్టర్. ఇంకొక కన్స్ట్రక్టర్, ఇక్కడ మన కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. సో మనం ఏం చేయాలి, ఇంకొక కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తున్నది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటూ కదా. నేను ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ నేను ఇక్కడ డిఫైన్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను 2 ఇంటీజర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను, ఇంట్ ఎక్స్ ఇంట్ వై. అంటే మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ 2 ఇంటీజర్స్ని పాస్ చేసుకుంటూ క్రియేట్ చేస్తామో అప్పుడు అది ఈ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేస్తాను. ఇందులో ఏం చేస్తున్నాను, ఎక్స్కి అయితే ఏదైతే వాల్యూ పాస్ చేస్తామో అది ఏమవుతుంది, ఏకి అసైన్ అవుతుంది. వై కోసం ఏదైతే వాల్యూ పాస్ చేస్తామో అది బి కోసం ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఇది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఇక్కడ ఏం చేస్తున్నాను, క్లాస్ క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ ఇంకేం చేస్తాను, నేను ఇక్కడ పక్కన రాస్తున్నాను మెయిన్. మనం ఏం చేస్తున్నాం, వాయిడ్ మెయిన్ ఇంట్ మెయిన్. ఓకే, సిఎల్ఆర్ ఎస్సిఆర్ కదా, అక్కడ ఐఓ స్ట్రీమ్ అవన్నీ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ ఏంటి, క్లాస్ నేమ్ ఏంటి, శాంపుల్ S1.
ఓకే, నెక్స్ట్ కామా S2. ఇంకొక ఆబ్జెక్ట్ ఏముంది, 2 వాల్యూస్ని పాస్ చేయాలి కదా. నెక్స్ట్ గెట్ ch రిటర్న్ 0. నెక్స్ట్ క్లోజ్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక క్లాస్ని డిఫైన్ చేసినాం. ఇక్కడ ఈ శాంపుల్ S1 అన్నప్పుడు ఏం చేస్తుంది, ఇట్ ఇన్వోక్స్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ దట్. ఎప్పుడైతే S1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఇది ఎంటర్ 2 నెంబర్స్ అని అడుగుతుంది, ఏకి బీకి వాల్యూస్ ఇస్తాం, అవి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ S2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం 2 ఇంటీజర్స్ని పాస్ చేస్తున్నాం. 2 ఇంటీజర్స్ అనగానే ఇట్ ఇన్వోక్స్ దిస్. సో ఫస్ట్ వాల్యూ ఏంటి, 45, x ఈజ్ ఈక్వల్ టు 45, సో దట్ ఈజ్ అసైన్డ్ టు a, అండ్ 67 b ఈజ్ అసైన్డ్ టు 67 కదా. మనం దీంట్లోనే ఇక్కడే ఇంకొకటి ఏంటి, ఇక్కడ నేను సి అవుట్ అని రాస్తే ఏమవుతుంది, ఇది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి, అది యాక్సెస్ చేసిందా లేదా తెలియాలి కదా. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ. ఓకే, నెక్స్ట్ సి అవుట్ బి ఈజ్ ఈక్వల్ టు అని డిస్ప్లే చేస్తే ఏమవుతుంది, ఈ బి వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది కదా. సో ఇక్కడ S1 S2 ఇక్కడ మనం ఏదైతే వాల్యూస్ ఇస్తామో వాటిని రీడ్ చేస్తుంది. ఇక్కడనైతే S2 అన్నప్పుడు ఈ ఏవైతే వాల్యూస్ పాస్ చేసినామో ఇది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్కి ఎగ్జాంపుల్. ఓకే, మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము, ఎట్లా చేస్తామో చూద్దాం. సరే, మనం ఆన్లైన్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. C++ ఆన్లైన్ కంపైలర్ అంటే ఇది ఓపెన్ అవుతుంది. మనం దీన్ని యూజ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సరే, ఏదన్నా ఒక దాంట్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ C++, ఓకే, ఐఓ స్ట్రీమ్ డాట్, ఇంకేం చేయాలి, హ్యాష్ ఇంక్లూడ్ conio.h కదా. నెక్స్ట్ ఇక్కడ మనం క్లాస్ శాంపుల్, ఇక్కడ ఏం డిక్లేర్ చేస్తున్నాం, ఇంట్ ఏ కామా బి, 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను సి. సరే, అవసరం అవుతుందేమో అని చెప్పి నేనేం చేశాను, ఒక ఫ్లోట్ వేరియబుల్ని కూడా డిక్లేర్ చేశాను. పబ్లిక్ పార్ట్లో నేనేం డిఫైన్ చేస్తున్నాను, కన్స్ట్రక్టర్. ఓకే, కన్స్ట్రక్టర్ శాంపుల్ అని క్లాస్ నేమ్ ఇచ్చాము కదా, శాంపుల్. ఇక్కడ ఏం చేస్తున్నాను, సి అవుట్ enter 2 numbers. Cin 2 వాల్యూస్ని రీడ్ చేయడం, ఏలోకి ఒక వాల్యూని బీలోకి ఒక వాల్యూని. నెక్స్ట్ వాటిని వెంటనే డిస్ప్లే చేస్తున్నాను. Cout a ఈజ్ ఈక్వల్ యాజ్ ఇట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ అని డిస్ప్లే చేయాలి నాకు. ఓకే, నెక్స్ట్ ఏ ఎండ్ లైన్. నెక్స్ట్ Cout b ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూని డిస్ప్లే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇంకొక కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తున్నాను.
ఇక్కడ ఇంకొక కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తున్నాను. అదేంటి, శాంపుల్ 2 ఆర్గ్యుమెంట్స్ తోటి ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై, 2 ఆర్గ్యుమెంట్స్ తోటి కదా. ఏ వాల్యూనైతే ఎక్స్కి పాస్ చేస్తామో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అండ్ ఏ వాల్యూనైతే వైకి పాస్ చేస్తామో అది ఎందుకు అసైన్ అవుతుంది, బీకి అసైన్ అవుతుంది. నెక్స్ట్ అది అసైన్ అయిందా లేదా తేలవడానికి ఏం చేస్తున్నాను, నేను డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, నెక్స్ట్ ఎందులో ఉంది, ఏలో ఉంది. నెక్స్ట్ Cout B is equal to B వాల్యూని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ న్యూ లైన్కి వెళ్ళడానికి ఎండ్ లైన్ క్యారెక్టర్ ఆర్న్ కదా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ క్లాస్ క్లోజ్ అయిపోయింది. మెయిన్లో ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆబ్జెక్ట్, సరే ఇక్కడ Cout హలో వరల్డ్ అని ఉంది, ఇక్కడ ఉండని క్లియర్ స్క్రీన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన శాంపుల్ S1, స్పేస్ ఇవ్వాలి కదా, S1. ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను S2, 2 వాల్యూస్ తోటి కదా. నేనేం చేశాను, ఒకటి 34, ఒకటి 25 అని ఇచ్చాను. నెక్స్ట్ గెట్ CH కదా. నెక్స్ట్ రన్. డ్యూ టు ద ఎర్రర్స్ అట, కంపైలేషన్ ఎర్రర్. ఎక్కడ ఎర్రర్ ఉంది, ఓకే నాన్న. ఇలా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం ఇది చూద్దాం, ఎగ్జిక్యూట్ అవుట్పుట్ ఎలా వస్తుందో. ఓకే.